నమస్తే. ఈరోజు ఉదయం చిత్రగుప్త ఛానల్ పైన దాడి చేయడం జరిగింది. ఈరోజు ఆ ప్రదేశంలో మనం ఉన్నాము. ఒకసారి చూస్తూ ఉంటే గత కొద్ది రోజులుగా గిరీష్ దారమోని లైన్గా అంటే కొంతమంది బీజేపీ నాయకుల మీద, అదేవిధంగా ఎస్పెషల్గా బండి సంజయ్ మీద కంటిన్యూగా వీడియో చేస్తూ ఉన్నారు. వాళ్ళను ఏదైతే కార్యకర్తల తరపున, బీజేపీ కార్యకర్తల తరపున ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఏదైతే బీజేపీ కార్యకర్తలు అనుకుంటున్నటువంటి ప్రతి క్వశ్చన్ను ఆయన ఛానల్ ద్వారా బీజేపీ కార్యకర్తలు అనుకుంటున్నటువంటి ప్రతి విషయాన్ని బీజేపీ నాయకులను ప్రశ్నిస్తూ ఉంటే ఆ తరుణంలో కొంచెం గ్రడ్జ్ అయితే ఇక్కడ నెలకొందని చెప్పొచ్చు. ఆ తరుణంలో ఇక్కడ బండి సంజయ్కి సంబంధించినటువంటి అనుచరులను వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఈరోజు ఉదయం అయితే గుర్తు తెలియనటువంటి వ్యక్తులు వచ్చి ఇక్కడ దాడి చేయడం జరిగింది చిత్రగుప్త ఛానల్ పైన. ఉదయం వాళ్ళు వస్తూ ఉంటే అనేది చూస్తూ ఉన్నాం మనం. ఇక్కడ మొత్తం దాడి సంబంధించినటువంటి యూపీ సంబంధించినటువంటి ప్రతి సిస్టమ్స్ కావచ్చు, వాటిని అన్నిటినీ వాళ్ళు ధ్వంసం చేయడం జరిగింది. ఇక్కడ చూస్తూ ఉంటే ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది. అక్కడ మనము అక్కడ లోపల సీసీ కెమెరా చూస్తూ ఉన్నాం. సీసీ కెమెరాలో కనిపిస్తుంది ఏంటంటే అక్కడ దాడి చేస్తుంది ఘటన మనకు కనిపిస్తూ ఉంది. అలా అయితే ఒక 20 మంది వరకు వచ్చారని చెప్పేసి ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం డోర్స్ కొడుతున్నారు. అదేవిధంగా ఉన్నటువంటి సిస్టమ్స్ అవన్నీ పలగొడుతున్నటువంటి మనకు దృశ్యాలు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి మాట్లాడదాం. ఇప్పుడు అంతకుముందు ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశాన్ని ఒకసారి ఏమేమి ధ్వంసం చేశారో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఆ మిర్రర్ని కూడా పలగొట్టడం జరిగింది. ఇక్కడ చూస్తూ ఉంటే ఇక్కడ సిస్టమ్స్, ఇక్కడ వాళ్ళు చిత్రగుప్తకు సంబంధించినటువంటి టీం ఇక్కడ వర్క్ చేసుకుంటారు. ఇక్కడ వర్క్ చేసుకున్నటువంటి సిస్టమ్స్ ఇక్కడ ఉంటాయని చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ సిస్టమ్స్ ని మొత్తం మ్యాక్ సంబంధించిన సిస్టమ్స్ మొత్తం ఇలా సంబంధించిన డిస్ప్లేలు మొత్తం పలగొట్టడం జరిగింది. సిస్టమ్స్, అదేవిధంగా సిపియు, ఇవన్నిటిని కీబోర్డ్ అన్నిటిని ధ్వంసం చేయడం జరిగింది. ఉదయం ఆ 10 గంటల ఆ సమయానికి గుర్తు తెలియని ఒక 20 మంది వరకు వచ్చారని చెప్తున్నారు. అంటే వాళ్ళు లైవ్ చేస్తారు పొద్దున సంబంధించిన చిత్రగుప్తు, అదే గిరీష్ దారమోని, ఉదయ్ ఇద్దరు కలిసి ఇక్కడ లైవ్ చేస్తూ ఉంటారు. మామూలుగా ఉన్నటువంటి ప్రతిరోజు సంబంధించిన ఏదైతే మెయిన్గా వీళ్ళు సంబంధించినటువంటి సమస్యల పైన కావచ్చు, లేకపోతే బీజేపీకి సంబంధించినటువంటి చాలా సమస్యల పైన వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉంటారు. ఏమైంది అసలు ఉదయ్? మార్నింగ్ ఇదే ప్రక్రియలో మేము మార్నింగ్ న్యూస్ చేస్తున్నటువంటి తరుణంలో ఈరోజు 8 గంటల 15 నిమిషాలకు రావాల్సినటువంటి గిరీష్ అన్న 9 గంటల 15 నిమిషాలు 9 గంటల తర్వాత వచ్చినటువంటి ప్రక్రియ జరిగింది. అయితే ఆల్రెడీ 8 గంటల 15 నిమిషాలకు వచ్చారని చెప్పి 7:30 నుంచి రెక్కి స్టార్ట్ చేశారు. దాదాపు 30 మంది ఉన్నారట. నేను చూడలేదు, కింద విక్టిమ్ ఉన్నాడు, ఐ విట్నెస్ ఉన్నాడు. అయితే అన్న ఏమి ఏడుకోతా ఉన్నారంటే గిరీష్ సార్ రమ్మన్నాడు, ఫోటో చూపించారంట. ఫోటో చూపించి ఇంతమందిని రమ్మన్నాడు. ఇంత పొద్దు అలా మార్నింగ్ న్యూస్ టైంలో అసలు రమ్మన్నాడు. ఎవరిని మేము ఆఫీస్ దగ్గరికి రానియము, ఎందుకంటే సమస్యలు ఉంటేనే రానిస్తాము. అదేవిధంగా ఈ యొక్క సమస్య మీద మాట్లాడడానికి రానిస్తాం. మేము ప్రతి ఒక్కటి ఆధారాలతోటే మాట్లాడతాం. చిత్రగుప్త అనేది ఆధారాలు లేకుండా ఏ రోజు మాట్లాడదు కూడా. అయితే పైకి వచ్చినాక ఇక్కడ మా ఎడిటర్ భాను అనే అబ్బాయి కూర్చున్నాడు. ఎందుకంటే మాకు కొంచెం మార్నింగ్ న్యూస్ చదువుతున్నప్పుడు డిస్టర్బెన్స్గా ఉంటుందని చెప్పేసి వీడియో ఎడిటింగ్ పనులు ఏం జరగవు, బయట కూర్చున్నాడు. ఎవరన్నా సరికి ఈ అబ్బాయి మీద దాడి చేయబోతున్నారనే ప్రక్రియలో అబ్బాయి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ప్రాణ నష్టానికి ఎవరు కారకులవుతారు? ఒకవేళ అబ్బాయి మీద దాడి జరిగి ఉంటే అయితే ఇమీడియట్గా జైకి ఫోన్ చేసిండు. జై అన్న పిఆర్ఓ బయటకు వచ్చిండు. ఏమైందంటే సరికి మేము లైవ్లో ఉన్నాం, బయటకు వచ్చేసరికి డోర్ పెట్టేసి మా ప్రాణాలను కాపాడింది ఆ డోర్ బలంగా లేకపోయింటే ఈరోజు కూడా దాడి జరిగేది. ఆఫీస్లో చొచ్చుకురావడానికి ప్రయత్నం చేసి వాళ్ళు క్లియర్గా డోర్ని అయితే మరొక విషయం ఏంటంటే ఈడ టాల్ టేల్స్ సంబంధించిన షార్ట్ ఫిల్మ్ ప్రొడక్షన్ చిత్రగుప్త సంబంధం లేదు. ఇది దాదాపు 20 నుంచి 25 లక్షల ఆస్తి నష్టం జరిగింది. సిపియు మ్యాక్స్ సిస్టమ్ ఎంత ఉంటుంది అక్షిత్? ఒక్కొక్కటి 2.5 లక్షలు ఉంటుంది. డిస్ప్లే ఎంత ఉంటుంది? ₹1,00,000 ఉంటుంది. దాంట్లో 10 లక్షలు పెట్టి షార్ట్ ఫిల్మ్ తీసి ఎన్నో కష్టాలు పడి డైరెక్టరు రైటర్లు ఎంత కష్టపడి చేసుకున్నటువంటి దాంట్లో ఎత్తుకుపోయారు. ఎంత చిల్లరగా అంటే సిపియు ఎవరు చేసినట్టు వాళ్ళు చెప్పారు క్లియర్గా, బండి అనుచరులు అని చెప్పారు వాళ్ళు. బండి సంజయ్ తిట్టేంత దమ్ముందా మీకు? బండి సంజయ్ తిట్టేంత దమ్ముందా? బండి సంజయ్ మీద ఆరోపణలు చేస్తారా మీరు అని మాట్లాడి? అంటే ఆడ వీరోలు చేస్తూ ఉన్నారు బండి సంజయ్ పైన.
చూస్తూ ఉంటే ఎందుకు మీకు గ్రడ్జ్ ఉంది వాళ్ళకి? గ్రడ్జ్ ఏం లేదన్నా, పార్టీ కార్యకర్తను కట్టేసిన కుక్క లేక చూస్తే మేము కష్టపడతా ఉన్నాం పార్టీ కోసం. అందుకు మేము ప్రశ్నించొద్దా? అంటే ప్రతిపక్షాలను వేరే పార్టీలను మాట్లాడాలనా? మా పార్టీ మీద మేము అంటే మాకు అడిగే రైట్ లేదా? గిరీష్ అని ఏం తప్పు చేసిండని? అంటే ఎందుకు ఆ నలుగురికే చట్టం దక్కాలి? ఎందుకు ఈటల రాజేందర్ గారిని 6 సార్లు ఎమ్మెల్యే 2 సార్లు మంత్రిగా చేసినటువంటి ఎందుకు రిస్ట్రిక్షన్ పెడతా ఉన్నారు? డీకే అరుణ గారు మాట్లాడితే గడ్డపారాలు దిగుతుండే ఒక్కొక్కరికి. ఈరోజు ఎందుకు సైలెంట్ అయ్యిండు? అడిగిందాం, రాజ్యాంగబద్ధంగా మాట్లాడినాం అక్షిత్. మేము ఏ రోజైనా మేము బూతులు ఆడిన వీడియోలలో ఉన్నాయా? ఏమైనా ప్రూఫ్లు ఉన్నాయా? ఏమైనా గలీజ్గా మాట్లాడినామా? రాజ్యాంగబద్ధంగా మేము మాట్లాడినాం, ఆధారాలతో మాట్లాడినాం. ఆధారాలు లేకుండా ఊహాజనిత వార్తలు మేము ప్లే చేయలే. అందుకు మీరు మీ అనుచరులను పంపించి ఒక్కొక్కరు 20 నుంచి 25 సంవత్సరాల ఏజులు లేవు అక్షిత్, ఏజులు లేవు. ఈ రోజు ఆ డోర్ గట్టిగా లేకపోతే మా మీద కానీ మన సిబ్బంది మీద కానీ గిరీష్ అన్న మీద కానీ దాడి జరుగుతుండే. ఈ అటెంప్ట్ మర్డర్కి ఎవరు కారకులు? ఈ అద్దం బలు కొట్టాల్సిన అవసరం ఏమున్నది? అద్దం బలు కొట్టాల్సిన అవసరం ఏమున్నది? ఈ అద్దాలు బలు కొట్టి అంత కోపంలో వచ్చినట్టే మా మీద ప్రాణ నష్టం మాకైతే జరిగేది కదా. దీనిపై జర్నలిస్టులు కానీ జర్నలిస్ట్ మిత్రులు కానీ ఎలా స్పందిస్తారు మరి? గతంలో తీన్మార్ మల్లన్న మీద చూసినాం, మనతోలు వెలుగు రగన్నన్ కిడ్నాప్ విషయంలో చూసినాం, కొన్ని ఇబ్బందులు పెట్టి ప్రయత్నాలు చేసినాం. జర్నలిస్టుల మీద ఆల్రెడీ దాడులు జరుగుతూ ఉన్నాయి. మేము ఏ రోజు కూడా రాజ్యాంగబద్ధంగా మాట్లాడినాం తప్ప రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు, రాజ్యాంగాన్ని లోబడి మాట్లాడినాం, ఆధారాలతోటే మాట్లాడినాం. గిరీష్ దారం అనే ఆధారాలు లేకుండా ఏ రోజు మాట్లాడలే, చిత్రగుప్త మాట్లాడలే, లిటరల్లీ నేను కూడా మాట్లాడలే. దీనిపై ఎట్లా ఖండిస్తారు? ఇప్పుడు ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ ప్రొడక్షన్కి ఎవరు బాధ్యత వహిస్తారు? ఈ ఎత్తుకపోయినటువంటి సమానికి ఎవడన్నా యూపీఎస్ ఎత్తుకపోతాడా అక్షిత్? యూపీఎస్కి సిపిఎస్కి తేడా తెలియదా? ఈరోజు ఆయన మీద దాడి జరుగుంటే ఆయన మాకు ఉపాధి కల్పించినోడు, మాలాంటి ఎంతోమంది యువకులకు మనోధైర్యం ఇచ్చినోడు. అలాంటి వ్యక్తి మీద దాడి జరిగితే మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంది? దీని మీడియా మీద దాడులను ఎవరిని పతనానికి వాడే కారణం అక్షిత్. పోలీసులు 100 డయల్ చేయంగా 15 నిమిషాల తర్వాత వచ్చారు, రాసుకున్నారు, కేసు ఫైల్ చేయమని చెప్పారు. చేస్తాం, రాజ్యాంగబద్ధంగానే చేస్తాం. ఆల్రెడీ థ్రెటన్ కాల్స్ ఉన్నాయి. గిరీష్ అన్నకు బర్త్డే రోజు అటాక్ చేద్దామని ప్లాన్లు ఉన్నారు. ఈ రోజు పెద్ద బీజేపీ సంబంధించిన వాళ్ళ నుంచి ఫోన్లు కూడా వచ్చాయండి. జస్ట్ మేము లైవ్లో చెప్పినాం కదా, మేము దాపరికంగా ఒకరికి ఒక మ్యాటర్ ఆధారాలతో చెప్తే ఎవరెవరితో ఫోన్లు చేపించి బెదిరించి ఏకంగా పోస్టులు పెట్టి అన్న ట్విట్టర్లో ఒకసారి మీరు చెక్ చేయొచ్చు, గిరీష్ దారమని వేసేస్తామని చెప్పేసి పోస్టులు పెట్టారు. ఏం తప్పు చేసిండు? హైందవ సనాతన ధర్మం గురించి మాట్లాడే దాంట్లో మేము ఒకరం. హైందవ సనాతన ధర్మాన్ని మాట్లాడడం తప్ప ఎందుకు తప్పు చేస్తున్నావు? నువ్వు కార్యకర్తను కట్టేసిన కుక్క లేక చేస్తున్నావు. కార్యకర్తలకు ఏం చేస్తున్నావు? నువ్వు చిన్ననాటి నుంచి కార్యకర్తకు పెరిగినావు కదా, ఈరోజు కేంద్ర మంత్రి అను నీ కింద పనిచేసినటువంటి కార్యకర్తలకు నువ్వు ఏం చేసినావు అని అడిగితే దాడులు చేపిస్తారా? అంటే ప్రశ్నించొద్దా? భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఇంతేనా? దీని మీద ఎవరెవరు స్పందిస్తారో మేము వేచి చూస్తాం అక్షిత్. దీని మీద తప్పకుండా మేము పోలీసు రాజ్యాంగబద్ధంగా కోర్టు పరంగానే పోతాం. థ్యాంక్ యూ.